హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం చోడవరం నుంచి. అయితే ఈ మోకాల నొప్పి సిరీస్లో నేను మీకు చెప్పాను. అంటే మోకాల నొప్పికి మెయిన్ రీజన్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది లేకపోవడం వలన, లేకుంటే కార్టిలేజ్ టిష్యూ అరగడం వలన, అరుగుదల వలన, లేకుంటే వాటర్ చేరడం వలన, లేకుంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కదా. అయితే మీకు ఒక డౌట్ రావాలి, సార్ మరి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది మోకాళ్ళలోనే ఉంటుందా? మనకి చాలా జాయింట్స్ ఉన్నాయి కదా, బ్యాక్న, మోకాళ్ళ దగ్గర అండ్ పాదాల దగ్గర అండ్ రిస్ట్ దగ్గర, భుజాల దగ్గర, హిప్ జాయింట్స్ దగ్గర, ఇలా చాలా జాయింట్స్ ఉన్నాయి కదా. మరి వాటి పరిస్థితి ఏంటి అని అంటే, ఎస్, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది ప్రతి జాయింట్ దగ్గర ఉంటుంది. ఒక దంతాలు ఇలాంటి ప్లేసెస్లో కాకుండా ప్రతి జాయింట్ దగ్గర కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఉంటుంది. సో జనరల్గా మనకి సైకిల్ చైన్ ఎండిపోతే టైట్గా వెళ్తుంది కదా, సేమ్ ఆయిల్ పోస్తే మెత్తగా వెళ్తుంది. సో అలానే సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమందికి తక్కువ ఏజ్లోని 25లోని, 16లోని, 30 ఏజ్లోని ఇలా జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం. కొంతమందికి వయసు రీత్యా వస్తాయి, ఒక ఏజ్ దాటిన తర్వాత, అది చాలా కామన్ అనమాట. బట్ వీళ్ళకి ఎందుకు వస్తుంది? వీళ్ళకి జనరల్గా ఎవరికి వస్తుంది అంటే వాతతత్వం ఎవరికైతే ఉంటుందో, అంటే వాతతత్వం అంటే విపరీతమైన హీట్ ఉంటుంది, వాతతత్వం ఉంటుంది, ఓకేనా. అయితే వీళ్ళందరూ కూడా బక్కగా ఉంటారు. అంటే బక్కగా ఉన్న వాళ్ళకే చాలా స్పీడ్గా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వీళ్ళు బాడీలో చాలా స్పీడ్ యాక్టివిటీస్ ఉంటాయి, తిన్న ఆహారం సరిపోదు, అందు గురించే బాడీ అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట. వీళ్ళందరికీ వస్తుంది. అందువల్లే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, యాక్టివిటీస్ చాలా స్పీడ్ ఉంటాయి కాబట్టి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి జాయింట్స్లో పోతుంది. అందువల్లే జాయింట్స్ అన్నీ కూడా విపరీతమైన నొప్పులు ఉంటాయి. దాని పరిష్కారం ఏంటి మరి? ఎస్ఎస్ ఆయుర్వేదం ఒక చక్కని పరిష్కారం చూపిస్తుంది. నేను ఇచ్చిన కోర్స్ వాడండి, చెప్పింది చేయండి, తినమని బలంగా తినండి. ఇక్కడితో మీ జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఉంటాను, నమస్తే.